ఇవాళ కీలక సమావేశానికి సిద్ధమైంది మంగళగిరి. అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై 20కు పైగా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్. ఇందుకోసం క్షేత్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొంటారు. మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో సీఎం జగన్ అధ్యక్షతన పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ స్వయంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సూచనలిస్తారు. బూత్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, మెజారిటీ ఓట్లు సాధించేలా నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్. సీఎం జగన్ స్వయంగా బూత్ స్థాయి నేతలతో సమావేశమై క్షేత్రస్థాయి వ్యూహాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు. 2700 నుంచి 3000 మంది వరకు సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ పాల్గొంటారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, కీలక సమావేశానికి వేదికైంది మంగళగిరి. ఇవాళ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? మొత్తం ఎంతమంది నేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? జన్సీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎన్నికల ముందు ఒక కీలకమైనటువంటి వర్క్షాప్గా ఇది చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 5 ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో వాటినన్నింటినీ కూడా తీసుకెళ్ళడానికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ చేసింది. గడప గడపకి మన ప్రభుత్వంతో కార్యక్రమంతో పాటు మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, మరికొన్ని రోజుల్లోనే షెడ్యూల్ కూడా వస్తున్న నేపథ్యంలో పూర్తిగా మండల స్థాయి నుంచి, మండల స్థాయి అంటే మండల పార్టీ అధ్యక్షుల నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి వరకు ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ పదవుల్లోనూ, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, అలాగే జిల్లా అధ్యక్షులతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, అలాగే డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్లు, వీళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి పిలిచారు. వీళ్ళందరితో కూడా ఒక వర్క్షాప్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఏంటంటే ప్రతి బూత్ లెవెల్లో కూడా 60% ఖచ్చితంగా ఓట్ షేర్ సాధించాలనేది ప్రధానమైనటువంటి టార్గెట్గా ఈ వర్క్షాప్ జరగబోతుంది. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల నుంచి జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నింటికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు వచ్చే ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏ విధంగా ఎలాంటి విషయాలు చెప్పాలనే దానికి సంబంధించి కూడా ఒక ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మండల స్థాయి నేతలందరూ కూడా ఈ సమావేశానికి పిలిచారు. మొత్తం 2700 నుంచి 3000 వరకు కూడా వస్తారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు పంపించింది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే మొదటి సెషన్లో, అంటే ఉదయం నుంచి, అంటే 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగే మొదటి సెషన్లో వివిధ అంశాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. కీలకమైనటువంటి నేతలు కూడా ప్రసంగాలు ఉండబోతున్నాయి. రానున్న రోజుల్లో ఏ విధంగా ఎలక్షన్ చేయాలి, ఏ విధమైనటువంటి వ్యూహాలు అమలు చేయాలనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. అయితే మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ వచ్చినటువంటి నేతలందరికీ కూడా సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి, ముఖ్యంగా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రతి గడపకి కూడా ఏ విధంగా చెప్పాలనే దానికి సంబంధించి పూర్తిగా సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో, అనేక కార్యక్రమాల్లో సీఎం జగన్ ఈ అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. కానీ ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలా ఈరోజు నిర్వహించారు. ముఖ్యంగా ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కూడా ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. చాలా వరకు మార్పులు చేర్పులు కూడా దాదాపు పూర్తి చేశారు. ఇక చాలా తక్కువ శాతం మాత్రమే మార్పులు చేయాల్సి ఉంది. ఇక ఈ సమావేశం తర్వాత వాటికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. మరొక పక్క ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో కూటమితో వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి పూర్తిగా ఎన్నికల మూడ్లోకి పార్టీని తీసుకెళ్లడం, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని సమాయత్తం చేయడం కోసం ఇప్పటికే సిద్ధం పేరుతో బహిరంగ సభలు కూడా నిర్వహించారు. 3 సభలు ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. 3 సభలు కూడా సక్సెస్ఫుల్గా పూర్తయ్యాయి. ఇక 4వ సభ కూడా జరగబోతుంది. గుంటూరు, నెల్లూరు, ఒంగోలు రీజన్కి సంబంధించినటువంటి 4వ సభ కూడా 3వ తేదీన జరగబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం అసలు ఎలక్షన్ ఏ విధంగా చేయాలి, బూత్ స్థాయిలో ఏ విధమైనటువంటి వ్యూహాలు అమలు చేయాలి, 60% ఓట్లు సాధించాలంటే ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలనే దానికి సంబంధించి పూర్తిగా వైఎస్ఆర్సీపీ శిక్షణ ఇవ్వబోతుంది. ఈ రోజు అంతా కూడా ఈ శిక్షణ కార్యక్రమం ఉండబోతుంది. మార్నింగ్ సెషన్లో అయితే వివిధ అంశాలకు సంబంధించి ప్రజెంటేషన్తో పాటు కీలకమైనటువంటి నేతలంతా కూడా మాట్లాడతారు. మధ్యాహ్నం అయితే సీఎం జగన్ స్పీచ్ అనేది చాలా కీలకంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సంధ్య. రైట్, థ్యాంక్ యూ దుర్గా.